హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఫోన్లో టైప్ చూపించి ఏం చెప్తున్నావు అక్క అని అనుకుంటున్నారేమో. ఈరోజైతే మా ఇంట్లో చిన్న ఫంక్షన్లా జరుపుకుంటున్నామండి. అదేంటో లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. ఏ ఇంట్లో అయినా ఆడపిల్ల ఉందంటే ఒక సరదా సందడి, అదొక ఆనందం కదా. ఆడపిల్ల ఉంటే ఆనందమే వేరండి. ఫస్ట్ జరిగేది బారసాల అయితే, తర్వాత వచ్చేది ఇయర్ రింగ్స్ ఫంక్షన్ కదా. ఈరోజు మా ఇంట్లో అదేనండి. మా పాపకైతే ఇయర్ రింగ్స్ కుట్టిస్తున్నాం అనమాట. పండుగ ఏం చేయలేదండి, నార్మల్గా ఇంట్లో పూజ చేసుకొని చెవులు కుట్టే ఆయనని ఇంటికే రమ్మంటే ఆయన ఇంటికే వచ్చాడనమాట. ఇంటికే వచ్చి మా పాపకైతే కుట్టాడు. మా పాపనైతే ఎర్లీ మార్నింగ్ 5కే లేపితే లేచింది. లేచి స్నానం చేసి రెడీ అయిపోయింది. మేడం అయితే ఎప్పుడూ లేవమంటే లేవంది. ఈరోజు అయితే తొందరగానే లేచింది. తనకు కూడా ఒక హ్యాపీనెస్ ఉంటుంది కదా, అయ్యో నా చెవులకి రింగులు వస్తాయి అనేసి. నిన్నటి నుంచి అయితే ఊరికి తెగ సరదా పడిపోయి గెంతులు వేసుకుంటూ తిరిగింది, నాకు చెవి రింగులు కొడతారు చెవి రింగులు కొడతారని. ఎర్లీ మార్నింగ్ 6 లోపే అంతా అయిపోయిందండి. ఎందుకంటే పంతులు గారు ఎర్లీ మార్నింగ్ 6 లోపే కుట్టించమని చెప్పారు. పాప ఏం తినకుండా ఉండాలి కాబట్టి 6 లోపే కుట్టించేయండి అని అన్నారనమాట. ఇంకా మేనమామ ఒడిలో కూర్చుని పెట్టి కుట్టించాలని ఒక సాంప్రదాయం ఉంటుంది కదా. ఇంకా మా తమ్ముడు ఒడిలో కూర్చుని పెట్టి కుట్టించామన్నమాట. ఫస్ట్ అంతా ఏడలేదండి. రింగ్ కుట్టేసరికి ఏమనలేదు, ఏడలేదు, సైలెంట్గా ఉంది. రెండో చెవి కుట్టేసరికి ఏడుపు స్టార్ట్ చేసింది అనమాట. అమ్మ నాకు వద్దు, అమ్మ నాకు వద్దని. మా పాప ఏడుస్తుంటే నాకు కూడా లైట్ కళ్ళని నీళ్ళు తిరిగాయి అనమాట. అవి కన్నీరు ఆనంద బాష్పాలో నాకైతే తెలియదండి. తనకి ఇయర్ రింగ్స్ కుట్టేసరికి తన ఫేస్లో వేరే కళ వచ్చేసరికి ఇంకా ఆగట్లేదు కన్నీళ్ళు. ప్రతి ఒక్క తల్లిదండ్రులకి అలానే అనిపిస్తుంది ఏమో మరి. నాకు కూడా సేమ్ అలానే అనిపించిందండి. మన పెద్దలు పూజలు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఆడపిల్ల గురించి చెప్పిన ప్రవచనాలు వింటే అలా వినాలనిపిస్తుంది. దేవుడు నిన్ను కోరికలు కోరానో నాకు ఆడపిల్లని ఈ స్వామి అని. ఈ ఆనందం కోసమే ఏమో మరి ఆ వెంకటేశ్వర స్వామి నా కోరిక విని ఆడపిల్లనైతే ప్రసాదించాడు. సాక్షాత్ అమ్మవారే మా ఇంట్లో పుట్టింది అనుకుంటానండి నేనైతే. నా చిట్టుతల్లికి ఎంత నొప్పి వచ్చిందో. మనకైనా ఇంతే కదండి చిన్నప్పుడు. మనమైనా సేమ్ ఇలానే ఏడ్చుంటాం, అమ్మ వద్దు అమ్మ వద్దని. నా కూతురు కూడా అలానే ఏడ్చింది. ఇది ఇచ్చేసినాక తీసిద్దాం బంగారు తల్లి మంచిగా ఉంటుందిగా. ఇయర్ రింగ్స్ కుట్టి ఒక 2 మినిట్స్ అయినా అవ్వలేదండి. ఆ పెయిన్ అంతా మర్చిపోయినట్టుంది వాళ్ళ అన్నయ్యతోని వాళ్ళ బామ్మతోనైతే ఎంత చక్కగా ఆడేసుకుందో. నాకైతే అది ఏడ్చినంతసేపు నాకు కూడా కొంచెం బాధ అనిపించింది. తర్వాత అయితే మేడం ఫోటో స్టిల్స్ అయితే భలే ఇచ్చిందండి. ఇంతవరకు నా ఛానల్ని స్కిప్ చేయకుండా ఓపిక మీద చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాక మా పాప అయితే ఎలా ఉందా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మమ్మల్ని ఇంకొంచెం సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.